కొంతమంది ఆర్టిస్టులు సార్ ఎక్కువ వాళ్ళకి పోలీసు క్యారెక్టర్ వస్తే కంటిన్యూగా పోలీస్ క్యారెక్టర్ రావడం. అదే కంటిన్యూగా లాయర్ అంటే లాయర్ అలా. మీకు అలా వచ్చినవి విలన్ క్యారెక్టర్సా? నాకు విలన్ క్యారెక్టర్సే కదండి. ఇప్పుడు నన్ను బయట చూడంగానే పోలీస్ సైడ్ అంటారు, మా క్యారెక్టర్లు చాలా చేశారుగా అంటారు. పాలిటీషియన్స్ ఏమంటారంటే వాళ్ళు మా క్యారెక్టర్ పాలిటీషియన్. నేను పాలిటీషియన్ చేసా, పోలీస్ క్యారెక్టర్స్ కానిస్టేబుల్ దగ్గర నుంచి ఐజీ వరకు చేశా. మీరు అన్నిటికీ సూట్ అవుతారు. నేను డైరెక్ట్ చూస్తుంటారు. కానిస్టేబుల్ క్యారెక్టర్ కూడా చేశా. అయితే అట్లా కాకుండా నాకు విలన్ క్యారెక్టర్స్ కూడా బాగా వచ్చినాయి. ఓకే. చాలా చేశాను. ఫాదర్ క్యారెక్టర్ చేశాను. ముఖ్యంగా శ్రీమతి వెళ్ళొస్తా రాఘవేంద్ర గారి సినిమా. ఆ సినిమాలో చేస్తుంటే ఆయన మెచ్చుకున్నారు. అలాగే శ్రీరామదాస్ చేస్తుంటే ఇప్పుడు డైరెక్టర్ గారు కాకుండా బాగా చేసావు రఘునాథ్ రెడ్డి అన్నారనుకోండి, ఆనందంగా ఉంటుంది. ఓకే, మనం తీసుకునే డబ్బులకి మనం తినే తిండికి అంతా న్యాయం జరుగుతుంది, బాగుంది అనే పరిస్థితి. అట్లా ఇప్పుడు కొంచెం టాస్క్లు మారాయండి. ఇప్పుడు మనం సినిమా లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ యాంకరింగ్ అనుకుందాం, బాగా చేస్తామని డైరెక్టర్ చెప్తే సరిపోదు. ఇప్పుడు ప్రేక్షకులు కూడా నిర్ణయిస్తున్నారు కదా. ఇప్పుడు సినిమాలైనా అంతే. ఇప్పుడు మీరు బాగా చేశారని డైరెక్టర్ చెప్పినా బయటకు వచ్చిన తర్వాత ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా ఉంటుంది. అవును, ప్రేక్షకులు ఇప్పుడు రెండు వైపుల నుంచి రావాలి ప్రశంస. అది ఉంటుందండి. యాక్చువల్గా మన ఇంద్రా చేసిన తర్వాత 175 days ఫంక్షన్కి బస్సులో మాతో పాటు చిరంజీవి గారు కూడా వచ్చారు. బస్సులో స్లీపర్ 2 బస్సులు వేసుకున్నాం, వెళ్ళాం, విజయవాడ వెళ్ళాం. విజయవాడ వెళ్తే రిసార్ట్లో స్టే ఇచ్చారు కూడా. దాంతో అక్కడ ఏం చేసామంటే దిగాం. ఆ కుర్రాళ్ళు వేరే వాళ్ళు అంతా చేరతారు కదా, అటు ఇటు చూడటానికి వచ్చిన వాళ్ళు ఆర్టిస్టులను చూడటానికి. చూసి ఈయన ఎవర్రా అని చెప్పని ఒక కుర్రాడు అడిగాడు. ఆ పక్కన కుర్రాడు అన్నాడు, అదేరా పగోడికి దండం పెడతానండి బావా అంటారా అన్నాడు. బాగానే గుర్తుపెట్టుకున్నాడు మీ డైలాగ్. అది అయిపోయింది. మళ్ళీ అక్కడ 175 days ఫంక్షన్ దగ్గర కూడా ఒక అతను ఇట్లాగే అడిగాడు. ఆ పక్కన అతను ఇమ్మీడియట్గా చెప్పాడు, ఇదే డైలాగ్ చెప్పాడు. నేను బస్సులో తిరిగి వచ్చేటప్పుడు చిరంజీవి గారితో ఇట్లా జరిగింది సార్ అన్న. అంతేనండి, సక్సెస్ అయిన పిక్చర్లో చిన్న డైలాగ్ కూడా గుర్తుపెట్టుకుంటారు, అది రూలు అని చెప్పని అట్లా అట్లా ఇది డైలాగ్తో కూడా మరి గుర్తుపెట్టారు. పగోడికి దండం పెడతావు. ప్రకాష్ రాజ్తో చెప్తాను, పగోడికి దండం పెడతామండి బావా అని. ఈ తర్వాత సినిమాలన్నిటికీ మీరే డబ్బింగ్ చెప్పుకున్నారా? తర్వాత మొత్తం నేనే చెప్పానండి. స్లాంగ్స్ ఎలా మెయింటైన్ చేస్తారు సార్ మరి? స్లాంగ్ ఉంటే స్లాంగ్ చెప్తాం, రాయలసీమ స్లాంగ్ ఉంటే రాయలసీమ స్లాంగ్, నెల్లూరు ఉంటే నెల్లూరు చేశానండి. అది కూడా చేశాను. ఓ సినిమాలో సుమన్ గారు హీరో, నేను నెల్లూరు ఇది అట్నా. అయితే వెంటనే పంపు ఇది అని అంటూ అట్నా అనేది నెల్లూరు ఇది. యో ఏం చేస్తావున్నావా ఇట్లా. అలాగే రాయలసీమ స్లాంగ్కి నా మిత్రుడు, మా అల్లుడు ఒక రకంగా జయప్రకాష్ రెడ్డి మాస్టర్. వాడు అక్కడ చేసి ఆయనే అసలు మొత్తం ఇండస్ట్రీలో చూపించింది కానీ దాని గురించి ఒక పేరు డిఫరెంట్ గా. అవును, కానీ అతను కామెడీ చూడాలండి. మీరు చూసాను సార్ ఒకసారి, ఒక స్టేజ్ షో చేస్తున్నప్పుడు ఆయన వచ్చి చెప్పారు ఒక కామెడీ. అసలు అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఇట్లాంటివి కొన్ని ఉన్నాయి. అసలు కామెడీ ఎక్సెల్ చేసేస్తా అండి. కాకపోతే ఆ పర్సనాలిటీ మరి అంత కామెడీకి సూట్ కావట్లేదు ఏంటో నాకు తెలియదు, కానీ కామెడీ ఎక్సలెంట్ చేస్తాడు. ఎక్సలెంట్. కొందరికి అలా సెట్ అవుతాయి, విలన్ సెట్ అవుతుంది, కొంతమందికి ఈ కామెడియన్ గా కూడా సెట్ అవుతుంది. మేమిద్దరం కలిపి చేసింది ప్రేమించుకున్నారా మొట్టమొదట. సో అప్పుడు ఎంతకాలం ఆయనతో మీకు ఆ వర్కింగ్ డేస్ ఉన్నాయి? ఆ తర్వాత చాలా సినిమాలు చేసామండి జయప్రకాష్ రెడ్డి నేను. ప్రేమించుకున్నారా చేసిన టైంలో మా ఇద్దరిని కొంచెం ఒక రకంగా చెప్పాలంటే రామానాయుడు గారు, అదే వెంకటేష్ బాబు మరీ బిజీగా ఉండే విలన్లు వద్దు అనే పద్ధతిలో, క్యారెక్టర్ ఆర్టిస్టులు వద్దు అనే పద్ధతిలో మనం తీసుకున్నాం. నా మొట్టమొదటి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అది ఫాదర్ క్యారెక్టర్, ప్రేమించుకున్నాం. అసలు దాంట్లో అయితే నాకు విపరీతమైన అప్లాజ్. పర్చూరి గోపాలకృష్ణ గారు అయితే రఘునాథ్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటున్నాడయ్యా అని. దాంట్లో డైలాగ్ ఉందండి, శ్రీహరి నన్ను కొట్టిల్లిన తర్వాత, ఏంట్రా అట్లా చేస్తున్నారంటే నేను అడుగుతాను, నీకు పిల్లలు ఉన్నారా అని. లేరంటాడు. పిల్లలు లేని వాళ్ళకి పిల్లల మీద ప్రేమ ఏం తెలుస్తుందిరా అని నేను కొడతా, అతన్ని కొట్టేసి వెళ్ళిపోతాను. ఆ డైలాగ్కి చప్పట్లు పడిపోయాయండి. పర్చూరి గోపాలకృష్ణ గారు అయితే హ్యాపీ, ఆయన మూలంగా నేను అసలు డబల్ హ్యాపీ.
ఓకే. ఎందుకంటే రఘునాథ్ రెడ్డి చప్పట్లు కొట్టించుకుంటున్నాడు అయ్యా అని చెప్పని ఒక చక్కటి రైటరు డైరెక్టర్ ఆయనతో అనిపించుకోవటం అనేది అదొక అడ్వాంటేజ్. చాలా అద్భుతం. నన్ను జాగ్రత్తగా చూసుకునే వాళ్ళండి అసలు పర్చూరి బ్రదర్స్ అయితే అస్సలు మామూలుగా ఉండేది కాదు. ఓకే. ఇంట్లో పిల్లల్ని చూసినట్టు చూసేవాళ్ళు, దో ఐఎమ్ ఎల్డర్ దాన్ దెమ్ అట్లా. ఓకే. మీకు అప్పట్లో బాగా కోపం ఉండేది, తర్వాత ఇండస్ట్రీలోనే తగ్గించుకున్నా అన్నారు కదా? బాగానండి. ఆఫీసులో ఉండంగానే ఉండేది, తర్వాత బాగా తగ్గింది. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత బిగినింగ్ స్టేజ్లో మరి కొంచెం పొగరొచ్చిందేమో తెలియదు, మా ఉండేది. అసలు తర్వాత ఎవరిని తిట్టినా కూడా పర్లేదు అనే పద్ధతిలోకి వచ్చేసాం. అంత ఇది అంత మించి ఏమీ లేదు. అక్కడే వచ్చింది అక్కడే వదిలేశారు ఒక రకంగా. బట్ అది యాక్చువల్గా అప్పుడు మనకు తెలియదు, ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ అవుతుంది కదా, అది కరెక్ట్, అది ప్రాబ్లం. ఓకే. సో మీకు ఈ హెల్త్ ప్రాబ్లం వచ్చిన రోజు కూడా మీరు ఏదో కొంచెం కోపడ్డాను అని అన్నట్లున్నారు. ఆ రోజు కోపడ్డం వల్లే అలా అయిందా? అదే ఆవిడ మీదే అరిచాను నేను, మిస్సెస్ మీద. ఓహో. ఆ రోజు సండే ఏదో వచ్చింది, ఎందుకు గట్టిగా అరిచేసా. అరిచేసి ఇక్కడే పక్కనే మా అమ్మాయి వాళ్ళ ఆఫీస్ కూడా, ఫార్మస్యూటికల్ డివిజన్, అక్కడికి వెళ్ళా. కూర్చొని చేస్తుంటే ఉన్నట్టుండి రైట్ సైడ్ లాగేయటం, నోరు పక్క లాగేయటం, వాయిస్ పోవటం అంత అయింది. సరే అయినా గుర్తుపెట్టుకుని ఏం చేశానంటే జాగ్రత్తగా టేబుల్ మీద ఫోన్ ఉంటే 108కి ఫోన్ చేశా. 108కి ఫోన్ చేసే ముందు ఎవరో మా అల్లుడి ఫ్రెండ్ ఒక ఆయన లోపలికి వస్తున్నారు. వస్తుంటే ఆయన కోసం అని చెప్పి గట్టిగా మూలిగా, వయసు రావట్లా, వయసు లేదు అంటమే. దాంతో ఆయన అలా తలుపులోంచి అలా తొంగి చూసి పైకి వెళ్ళి మా అల్లుడితో, ఏంటి మీ మామగారు అరుస్తున్నారు అని చెప్పానన్నా. ఎవరో ఫోన్లో మాట్లాడుతున్నారేమోలే అన్నా అంట. తర్వాత 108కి ఫోన్ చేశా, వాళ్ళకు కూడా వయసు లేదు అని. వాళ్ళు మళ్ళీ రిటర్న్ చేశారు, పైన కూడా ఎక్స్టెన్షన్ ఉంది ఫోన్ దానికి. మా అల్లుడు తీసి మాట్లాడితే ఇక్కడి నుంచి ఫోన్ వచ్చిందండి మేము 108 నుంచి అంటే, అబ్బే ఎవరు లేరండి పెట్టేశారు. పెట్టేసిన తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లా, అసలు చెమట్ల కారిపోతున్నాయి. మా అల్లుడు ఫోన్ నెంబరు, సెల్ నెంబరు గుర్తు తెచ్చుకుని ఒకసారి తప్పు చేసి రెండోసారి మొత్తానికి చేసి రిసీవర్ పక్కన పెట్టేశా. ఆ ఫోన్ చూసుకుని ఇదేంటి కింద నుంచి ఎవరో చేస్తున్నారని అప్పుడు పరిగెత్తుకొచ్చారండి. అప్పుడుకి వచ్చేసరికి మెల్లగా మళ్ళీ కొద్దిగా రిలీజ్ అవుతుందా ఇది ఆ బ్రెయిన్. అవి ఏంటండి బయటికి తీసుకొచ్చి కూర్చోబెట్టడం, అంతా పైకి వెళ్ళటం, వాళ్ళు మళ్ళీ 108కి ఫోన్ చేయటం, వాళ్ళు రావటం, ఇమ్మీడియట్గా వెళ్ళి కిమ్స్లో జాయిన్ అవటం. అప్పుడు కొంత రిలీఫ్ వచ్చింది. విపరీతమైన నీరసం ఉంది కానీ రిలీఫ్ వచ్చింది. సరే మళ్ళీ సాయంత్రం 5 గంటలకి రూమ్లో అడ్మిట్ అయిన తర్వాత 5 గంటలకి బెడ్ మీద ఉండగానే మళ్ళీ ఇడ్లీ తినబోతున్నా, మళ్ళీ మొదలైంది. చెప్తే ఇమ్మీడియట్గా ఎమర్జెన్సీకి తీసుకెళ్లారు, 2 ఇంజక్షన్లు కలిపి ఇచ్చారు. 15-20 మినిట్స్లో క్లియర్ అయిపోయింది, ఏమి లేదు. ఆ తర్వాత అడిగా డాక్టర్ గారిని మళ్ళీ వస్తుందా అని. రాకపోవచ్చు అన్నారు, కానీ 2 సార్లు వచ్చింది. మైల్డ్గా, అంత హెవీగా రాలా, కొద్దిగా తక్కువలో. మందులు వాడుతానే ఉన్నాను, బ్లడ్. అప్పుడు సెట్ అయింది అన్నారు కదా, లెగ్ ప్రాబ్లం అప్పటి నుంచి అలా ఉందా? లేదండి, అది ఫస్ట్ టైం వచ్చిన తర్వాత సెట్ అయిన తర్వాత నేను సినిమాలు చేశామండి, సినిమాలు చేశాను. సెకండ్ టైం వచ్చిన తర్వాత నుంచి నెమ్మదిగా తగ్గింది కొంచెం. ఇప్పుడున్నది ఇది దాదాపు పీక్ అనుకుంటే, దీంట్లో 1/10 కూడా ఉండేది కదా అప్పుడు డ్రాగింగ్ అది. ఇప్పుడు ఈ డ్రాగింగ్ కానీ ఇది తూలుడు కానీ ఇట్లాంటివి అప్పుడు 1/10 కూడా ఉండేది కదా, చాలా తక్కువ.